హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా అండి. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా టైం పట్టినా కానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే అందరూ ఇష్టపడతారు. దీనికోసం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి. మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ అంతా కూడా చక్కగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ కడాయి అయినా తీసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఐరన్ కడాయి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల చక్కెర, అలాగే అరకప్పు నీళ్లు పోసుకొని చక్కెర అంతా కూడా కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి. ఇలా చక్కెర అంతా కూడా కరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేయడం వల్ల మనకు క్రిస్టలైజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ అనేది ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ చక్కెర అనేది కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని మనం రెడీగా ఉన్న షుగర్ సిరప్లో పోసుకొని మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి. లేదంటే మనకి అడుగంటిపోయి మాడిపోతుందండి. కంప్లీట్గా మనకి హల్వా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. 2 నిమిషాలకి నాకు కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది బాగా థిక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కూడా పీల్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. మనకి ఈ స్వీట్ కోసము 1 కప్పు కార్న్ఫ్లోర్కి అరకప్పు నెయ్యి పట్టింది నాకు ఇక్కడ. చూడండి, మన నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కూడా కరిగేంతవరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి మనం నెయ్యి వేయగానే నెయ్యి అంతా పీల్చుకోగానే మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. మనం నెయ్యి వేసి కలుపుకుంటూ ఉంటే మనకి ఈ స్వీట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కంప్లీట్గా స్లోగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కూడా పీల్చుకునేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది. మళ్ళీ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేస్తూనే ఉండాలండి. నెయ్యి వేయగానే నెయ్యి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేయాలి. ఇలా మనం తీసుకున్న 1/2 కప్ నెయ్యి అంతా కూడా అయిపోయేంత వరకు అలాగే రిపీట్ చేస్తూ ఉండాలి. మనకు ఒక 15 నిమిషాలకి మనకి ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోతుందండి. 20 నిమిషాలకి మనకి ఇలా హల్వా ముద్దలాగా మారిపోతుంది అండ్ నెమ్మదిగా నెయ్యి అనేది రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనం నెయ్యి వేయడం స్టాప్ చేసేయాలి. 20 నిమిషాలకి మనకి ముద్దలాగా తయారయ్యిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు. ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, రెడ్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఫుడ్ కలర్ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చిందండి హల్వా అనేది. ఇప్పుడు ఇందులోనే మనం పుచ్చగింజ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొన్ని కాజు ముక్కలు కూడా వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న కాజు ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే తొందరగా మనకు కనబడుతుందండి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నట్టుగా. ఐరన్ కడాయి తీసుకున్నాను కాబట్టి ప్యాన్కి అంటుకున్నట్టుగా కనిపిస్తుందండి. మనం ఇంకొక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు టర్న్ అవ్వాలండి. మనకి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవ్వాలి. 4 ఇలాచీలు తీసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అంతా కూడా హల్వాకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. రోజ్ వాటర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయిపోయిందండి.
మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు టర్న్ అవుతుంది కాబట్టి హల్వా అనేది రెడీ అయిపోయింది. మీకు అలా తెలియకపోతే ఒక చిన్న ముద్దంతా హల్వా తీసుకొని చేతిలో వేసుకొని మీరు రౌండ్ చేస్తే మీకు రౌండ్ ఫామ్ అయిందంటే హల్వా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్, నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసుకున్నాను స్క్వేర్ షేప్లో, దానికి నెయ్యి రాసి గ్రీస్ చేసుకున్న దాంట్లో మన ఈ హల్వా అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇలా మనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని నీట్గా సర్దుకోవాలి. నీట్గా సర్దుకున్న దానిపైన కొన్ని కర్బూజా గింజలు వేసుకొని స్పూన్కి నెయ్యి రాసి మనం దాన్ని స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉంటే హల్వాకి మనం వేసిన పుచ్చగింజ ముక్కలన్నీ కూడా చక్కగా అంటుకుంటాయండి. దీన్ని ఒక 2 hours పాటు చల్లార్చుకోవాలి. ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. 2 hours తర్వాత మనకి హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డిమాల్ట్ చేసుకొని ఇలా కత్తి తీసుకొని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్ స్పూన్తో అయినా తినొచ్చు. నేను ఇక్కడ పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ నేను వ్రాపర్లో ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకున్నానండి. అంతే అండి, మన ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చూయిగా కూడా ఉందండి. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.